ఒక గ్రామంలో జీవ, అతని భార్య కలిసి ఉంటారు. జీవ చాలా పిసినారి మనిషి. బయట ఏ వస్తువు కనిపించినా ఎప్పుడైనా పనికొస్తుందని ఇంటికి తీసుకొని వచ్చేవాడు. అది ఎండాకాలం. ఒకరోజు జీవ భార్య లీల, ఏమండి, ఈరోజు పని నుండి వచ్చేటప్పుడు ఒక కుండ కొనుక్కురండి. చాలా ఎండగా ఉంటుంది. నీళ్లు చాలా వేడిగా ఉంటున్నాయి. కుండలో అయితే కొంచెమైనా చల్లగా ఉంటాయి అని అంటుంది. అందుకు జీవ, సరే సరేలే, ఇకనైనా టిఫిన్ ఇస్తావా? నాకు షాప్కి ఆలస్యం అవుతుంది, పనికి వెళ్ళాలి. టిఫిన్ తీసుకొని జీవ పనికి వెళ్తాడు. రోజులాగే పని ముగించుకొని రాత్రికి ఇంటికి వస్తుంటాడు. అప్పుడే అతనికి లీల కుండ కొనుక్కురమ్మన్న విషయం గుర్తుకొస్తుంది. అరే, ఇంత రాత్రి అయిపోయింది. ఇప్పుడు కుండ కోసం ఎక్కడికి పోవాలి? కుండ తీసుకొని పోకపోతే నా భార్య నన్ను ఇంట్లోకి కూడా రానియదు. ఏం చేయాలి? అలా అనుకుంటూ జీవ ఒకటి రెండు షాపులలో అడుగుతాడు. కానీ ఎక్కడా కుండ దొరకదు. అప్పుడే ఒక మూసి ఉన్న షాప్ బయట ఒక కుండ కనిపిస్తుంది. అరే వా, కుండ! ఆ దేవుడు నాకు సహాయం చేయడానికే దీన్ని ఇక్కడ ఉంచాడేమో. లేకపోతే ఇంత రాత్రి నాకు కుండ ఎక్కడ దొరకాలి? దీన్ని తీసుకొని పోతాను. ఇక ఏం చేయాలి అనుకుంటూ జీవ సంతోషంగా ఆ కుండనే ఇంటికి తీసుకొని పోతాడు. కుండను చూడగానే లీల సంతోషపడిపోతుంది. జీవాకి భోజనం తెచ్చి ఇస్తుంది. ఆశ్చర్యంగా ఉందే, ఈరోజు మీరు ఒక్కసారి చెప్పగానే కుండ తెచ్చేశారు. లేదంటే ఒకే విషయాన్ని రోజు 100 సార్లు చెప్పినా మర్చిపోతుంటారు. ఏంటి, నువ్వు మరీ నన్ను అంత బాధ్యత లేనివాడని అనుకుంటున్నావా? నాకో బాధ్యత ఉంది. తర్వాత లీల తెల్లవారేసరికి నీళ్లు చల్లబడతాయని ఆ కుండలో నీళ్లు పోస్తుంది. తెల్లవారగానే, లీలా, త్వరగా టిఫిన్ తీసుకురా, నాకు షాప్కి ఆలస్యం అవుతుంది. 2 నిమిషాలండి. సరేలే, ఈ లోపల కొంత చల్లనీళ్ళు తాగుతాను. చూద్దాం ఈ కుండ ఎలా పనిచేస్తుందో అనుకుని కుండలో నీళ్లు తీసుకోవడానికి మూత తీసి గ్లాసు అందులో ముంచుతుండగా జీవాకి కుండలో ఒక భయంకరమైన ముఖం కనిపిస్తుంది. అరే, ఏంటిది? ఏమైందండి? ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు, నీళ్లు తీసుకుంటున్నాను అంతే అని నీళ్లు తాగకుండానే టిఫిన్ చేసి పనికి వెళ్ళిపోతాడు. అరే వా, ఈరోజు ఎంచక్కా చల్లటి నీళ్లు తాగవచ్చు అనుకుని లీల ఎప్పుడైతే ఆ కుండలోని నీళ్లు తాగుతుందో ఆ కుండలో ఉన్న దయ్యం లీల శరీరంలోకి వెళ్ళిపోతుంది. లీల కళ్ళు ఎర్రగా మారిపోతాయి. అబ్బా, బయటి ప్రపంచంలో ఎంత బాగుందో! ఇంతకాలానికి ఈ కుండలోంచి బయటకు వచ్చేశాను. ఇన్ని రోజులకు ఈ కుండలో నీళ్లు పోశారు. ఇక సంతోషంగా బయట తిరగవచ్చు. లీల తన గదిలోకి వెళ్ళి కూర్చుంటుంది. తనకు అక్కడ మేకప్ సామాన్లు కనిపిస్తాయి. లీల కొత్త చీర కట్టుకొని తయారవుతూ ఉంటుంది. అప్పుడే జీవా ఇంటికి వచ్చే సమయం అవుతుంది. దారిలో జీవా మల్లెపూలు కొంటాడు. ఆహా, ఈరోజు లీల సంతోషపడుతుంది. రోజు ఏదైనా తెమ్మని పోరు పెడుతుంది కదా, ఈరోజు ఈ మల్లెపూలు ఇస్తాను తనకి. కానీ ఇంట్లోకి రాగానే జీవాకి ఏదో విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయి. దాంతో అతడు భయపడిపోతాడు. అరే లీలా, ఎక్కడున్నావు? ఇలా చూడు, నీకోసం ఏం తెచ్చాను. ఎవరో నాకు ఆహారం కావడానికి వచ్చినట్టుంది. అరే, లోపలికే రండి. నేను ఇంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? జీవ భయపడుతూనే పూలు తీసుకొని లోపలికి వెళ్తాడు. చూడు, నీకోసం మల్లెపూలు తెచ్చాను. ఇవి పెట్టుకుంటే నువ్వు చందమామలా ఉంటావు. ఆహా, అందమైన పూలు, మీరే నా తొల్లో పెట్టండి. జీవ పూలు పెట్టడానికి లీల ముసుగు తీయగానే హడలిపోతాడు. లీల భయంకరంగా కనిపిస్తుంది. దయ్యం లోపలికి వెళ్ళినందున ఆమె పళ్ళు కూరలు తిరిగి బయటికి వచ్చి ఉంటాయి. చేతి గోర్లు పెద్దగా అయి ఉంటాయి. జుట్టు పొడవుగా అయి ఉంటుంది. అరే, ఇదేంటి? లీలాకి ఏమైంది? ఇక ఈరోజే నాకు చివరి రోజేమో. కర్మరా దేవుడా, ఏం చేయాలి? పూలు పెడతాను, లేకుంటే నాకు దీని అసలు సంగతి తెలిసిపోయిందని అనుమానం వస్తుంది అనుకుని జీవ భయంగానే లీలకి పూలు పెడతాడు. కానీ లీలని అద్దంలో చూసుకొనివ్వకుండా ఆపుతాడు. దీన్ని అద్దంలో చూసుకొనిస్తే తన రూపం అందరికీ బయటకే కనిపిస్తోందన్న విషయం దీనికి తెలిసిపోతుంది.
వెంటనే నన్ను చంపేస్తుంది. అందుకే దీన్ని అద్దంలో చూసుకొనివ్వను అనుకుంటాడు. అబ్బా, ఈ పూలు పెట్టుకుంటే ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అవునా? అయితే నన్ను కూడా చూసుకొనివ్వండి మరి. అయ్యో నా శ్రీమతి గారు, నేను చెప్తున్నాగా, నా మాటల మీద నమ్మకం లేదా? పద, నీకు మరొక బహుమతి కూడా చూపిస్తాను. లీల జీవ ఉపాయాన్ని తెలుసుకోలేక అతను చెప్పింది నమ్మేసింది. అబ్బా, నిజంగా నేను అంత అందంగా ఉన్నానా? మీరు నాకు మరొక బహుమతి కూడా తెచ్చారా? అవును, నాతో రా మరి. నేనే అక్కడికి నిన్ను తీసుకొని వెళ్తాను. నేను కూడా నీకు బహుమతి ఇస్తాను. ముందు నీ బహుమతి చూశాక అప్పుడు హాయిగా నిన్ను చంపి నీ రక్తం తాగుతాను అని అనుకుంటుంది లీల. జీవ లీల కళ్ళకు గంతలు కట్టి ఒక గదిలోకి తీసుకొని వెళ్తాడు. గదిలోకి వెళ్ళగానే జీవ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని లీల ముందు ఉంచుతాడు. అలాగే ఒక చేత్తో కత్తిని పట్టుకుంటాడు. అరే లీల, కళ్ళు తెరిచి చూడు, నీ బహుమతి నీ ముందే ఉంది. లీల కళ్ళు తెరిచి చూడగానే విగ్రహాన్ని చూసి భయపడిపోతుంది. అయ్య బాబోయ్, ఇదేంటి? ఈ విగ్రహాన్ని వెంటనే తీసేయి. నువ్వు నన్ను మోసం చేశావు. ఇది మంచి పని కాదు. తీసేయి, ఈ విగ్రహాన్ని ఇక్కడి నుంచి తీసేయి. జీవ హఠాత్తుగా లీల దయ్యం జుట్టు పట్టుకొని విగ్రహాన్ని చూపిస్తూ భయపెడతాడు. ఆగాగు శ్రీమతి, చెప్పు, నువ్వెలా లోపలికి వచ్చావో, లేదంటే చస్తావు. లేదు లేదు, నన్ను చంపకు, చెప్తాను, అంతా చెప్తాను. నేను కుండలో ఉండే దయ్యాన్ని. ఆ కుండను ఇంటికి తీసుకెళ్ళి అందులోని నీళ్లు తాగిన వారినే నేను పట్టుకుంటాను. ఈరోజు నువ్వు కుండలో నీళ్లు తీయగానే ఇక బయటికి రావచ్చని సంతోషించాను. కానీ నువ్వు నా రూపాన్ని నీళ్ళలో చూసి నీళ్లు తాగకుండానే వెళ్ళిపోయావు. లీల ఎప్పుడైతే ఆ కుండలోని నీళ్లు తాగిందో అప్పుడే నేను లీల శరీరంలోకి దూరిపోయి ఆమెను ఆక్రమించుకున్నాను. అబ్బో, నువ్వు చాలా చురుగ్గా ఉన్నావే. సరే, నీ ఇల్లు కుండలో ఉంది కదా, నిన్ను అక్కడికే పంపిస్తానుండు అని జీవ లీలా దయ్యం జుట్టు కత్తిరించి అదే కుండలో పడేస్తాడు. దాంతో ఆ దయ్యం లీల శరీరంలోంచి కుండలోకి వెళ్ళిపోతుంది. దయ్యం వెళ్ళిపోగానే లీల మామూలుగా అయిపోతుంది. జీవ లీలను క్షమించమని అడుగుతాడు. పర్వాలేదులేండి, కానీ ఇకనైనా మీ పిసినారితనాన్ని వదిలేయండి. చూశారుగా మీ పని వల్ల ఎంత సమస్య వచ్చిందో. అవునవును, ఇకపైన నేను ఎప్పుడు పిసినారితనం చెయ్యను. పద, ఈ కుండను అక్కడే పెట్టేసి వద్దాం. వద్దు వద్దు, అలాగైతే ఈ దయ్యం మరొకరింటికి వెళ్ళి ఇంకెవరినైనా పట్టుకుంటుంది. అందుకని దీన్ని ఎక్కడైనా పాతి పెడదాం. నువ్వు సరిగ్గా చెప్పావు లీలా. పద, పక్కనే ఉన్న అడవిలో ఈ కుండని పాతిపెట్టి వద్దాం. అలా వాళ్ళిద్దరూ ఆ కుండను అడవిలో ఒకచోట పాతిపెట్టి వస్తారు. అలా ఆ కుండలో దయ్యం బాధ శాశ్వతంగా పోతుంది. రాంపూర్ గ్రామంలో మాధవ్, ముఖేష్ అని ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. వారిద్దరూ మంచి స్నేహితులు. ముఖేష్ హోటల్ నడిపేవాడు. మాధవ్ బట్టల షాప్ నడిపి కొంత డబ్బు సంపాదించి ఇల్లు కూడా కట్టుకున్నాడు. మాధవ్కి పిల్లలు లేరు. అందుకోసం అతని భార్య లీల తీర్థయాత్ర వెళ్ళాలనుకుంటారు. లీల, మనం యాత్రలకు వెళ్తే మరి మన ఇంట్లోని డబ్బు ఎలా దాచిపెట్టడం అని అర్థం కావడం లేదండి. మాధవ్, దాని గురించి నేను ముందే ఆలోచించాను. మన ముఖేష్ ఇంట్లో మన డబ్బుని దాచిపెట్టి వెళ్దాం అని ముఖేష్ దగ్గరికి ఈ విషయం అడగడానికి వెళ్తాడు. అరే ముఖేష్, నేను మా ఆవిడ ఒక నెల రోజుల పాటు యాత్రలకు వెళ్తున్నాం. మరి మా ఇంట్లో కొంత డబ్బు ఉంది, దాన్ని మీ ఇంట్లో దాచి వెళ్దామని అనుకుంటున్నాను. అరే మాధవ్, నీ ఆలోచన బాగానే ఉంది, కానీ నీకు తెలుసు కదా, మన ఊర్లో ఈ మధ్య దొంగల బాధ ఎక్కువ అయింది. ఏదైనా జరిగితే మన స్నేహం చెడుతుంది. ఇంకేదైనా ఉపాయం చేద్దాం అని కాసేపు ఆలోచించాక, మాధవ్, ఓ పని చేద్దాంరా. ఈరోజు అర్ధరాత్రి ఎవరో చూడకుండా ఆ డబ్బుని మన ఊరు బయట ఉన్న మర్రి చెట్టు కింద పాతి పెట్టి వద్దాం. నువ్వు వచ్చాక తిరిగి తీసుకోవచ్చు. ఏమంటావు? సరేరా, ఉపాయం బాగానే ఉంది. మరి అర్ధరాత్రి నేను డబ్బును తీసుకొని వస్తాను, సిద్ధంగా ఉండు అని ఇంటికి వెళ్తాడు. ఆ రోజు అర్ధరాత్రి మాధవ్ ముఖేష్ ఇంటికి డబ్బు పెట్టెతో వస్తాడు.
అరే ముఖేష్, ముఖేష్, లే లే. వాళ్ళిద్దరూ కలిసి డబ్బును దాచిపెట్టడానికి బయలుదేరుతారు. వారిద్దరూ ఊరి బయట ఉన్న మర్రి చెట్టు కింద ఆ డబ్బు పెట్టెని పాతిపెట్టి వస్తారు. తర్వాత రోజు మాధవ్ అతని భార్య యాత్రలకి వెళ్తారు. ముఖేష్ మాధవ్ డబ్బుని చెట్టు కింద దాచిపెట్టిన సంగతి అతని భార్య రాణికి చెప్తాడు. రాణి దురాశ కలది. ఆ డబ్బుని ఎలాగైనా తమ సొంతం చేసుకోవాలనుకుని ముఖేష్తో గొడవ పడుతుంది. అరే, మీరు ఆ డబ్బుల్ని ఇంటికి తీసుకొని వచ్చేయండి, మీ స్నేహితుడు వచ్చాక అడిగితే దొంగలు ఎత్తుకెళ్లారని చెప్పవచ్చు అని అంటుంది. ముఖేష్కి ఇష్టం లేకున్నా తన భార్య బాధపడలేక ఆ డబ్బుని రాత్రి తవ్వి తీసుకొని వస్తాడు. నెల రోజుల తర్వాత మాధవ్ యాత్రల నుంచి తిరిగి వస్తాడు. మాధవ్ నేరుగా మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ డబ్బు కోసం తవ్వగా అక్కడ డబ్బు పెట్టే ఉండదు. విషయం అర్థమైన మాధవ్ నేరుగా ముఖేష్ ఇంటికి వెళ్తాడు. మాధవ్ని చూడగానే ముఖేష్ మొదట భయపడతాడు. డబ్బు విషయం తెలిసిందేమో అనుకుంటాడు. కానీ మాధవ్, అరే ముఖేష్, ఎలా ఉన్నావు? యాత్ర నుండి ఈరోజే వచ్చాము అంటాడు. దాంతో మాధవ్కి ఇంకా డబ్బు విషయం తెలిసినట్టు లేదు అని ముఖేష్ అనుకుంటాడు. నేను ఈ యాత్రలో బాగా సంపాదించాను రా, ఇంకా కొంత డబ్బుని అదే చెట్టు కింద పాతిపెట్టి మరోసారి యాత్రకి వెళ్దాం అనుకుంటున్నాం. రేపు డబ్బుతో వస్తాను, సిద్ధంగా ఉండు. ఆ డబ్బును కూడా అదే చోట దాచిపెట్టి వద్దాం అని వెళ్ళిపోతాడు మాధవ్. ముఖేష్, అరే రాణి, రేపు కానీ వీడితో నేను చెట్టు దగ్గరికి వెళ్తే నా దొంగతనం బయటపడడం ఖాయం, గ్రామాధికారితో శిక్ష పడడం కూడా ఖాయం. ఇప్పుడు ఏం చేద్దాం? అరే, దీనికే ఇంత భయపడతారెందుకు? నా నగలు తాకట్టు పెట్టి ఆ డబ్బుని అదే పెట్టెలో పెట్టేసి అక్కడే దాచిపెట్టరండి. రేపు మీ స్నేహితుడు ఇంకా కొంత డబ్బును కూడా పెడతా అన్నాడు కదా, ఆ తర్వాత ఆ మొత్తం డబ్బుని తీసుకొచ్చేద్దాం. రాణి తెలివికి ముఖేష్ సంతోషపడి అలాగే చేస్తాడు. తర్వాత రోజు మాధవ్ ముఖేష్ దగ్గరికి వస్తాడు. అరే ముఖేష్, నేను రెండో యాత్రలకు వెళ్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు వీలు పడేలా లేదు. అందుకే కొంత సమయం తర్వాత వెళ్దాం అనుకుంటున్నాను. అందుకే నిన్న రాత్రి మనం దాచిన నా డబ్బుని తిరిగి తెచ్చేసుకున్నాను రా అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. రాణి, అయ్యో ఎంత మోసం! అతని డబ్బు కోసం ఎంతో విలువైన నా నగల్ని తాకట్టు పెట్టాం. ఇప్పుడు వాటిని తిరిగి విడిపించుకోవడం ఎలా? అతని డబ్బు కోసం ఆశపడితే నా నగలు కూడా పోయాయి అని ఏడుస్తూ కూర్చుంటుంది. ఒక గ్రామంలో భోజనం అడిగే దయ్యం రోజు రాత్రిపూట తిరుగుతూ ఉండేది. ఆ దయ్యం రాత్రి అవగానే గ్రామస్తుల ఇళ్లకు వెళ్ళి వారి తలుపులు కొట్టేది. అరే, ఇంత రాత్రి సమయంలో ఎవరు తలుపులు కొడుతున్నారు? పద్మ, వెళ్ళి చూడు, ఎవరో వచ్చారు. పద్మ తలుపులు తీయడానికి వెళ్ళి కిటికీ నుండి తొంగి చూస్తుంది. ఆమెకు బయట ఒక మహిళ కనిపిస్తుంది. ఎవరమ్మా నువ్వు? ఈ సమయంలో వచ్చావు? ఏం కావాలి? నాకు చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా కావాలి, సహాయం చేయగలరా? కానీ మేం ఇందాకే భోజనం చేశాం, ఇక తినడానికి ఏమీ లేవు కదా. అయ్యో, కనీసం ఒక రొట్టె అయినా చేసి అందులో ఒక ఉల్లిపాయ వేసి ఇచ్చినా సరే, దాంతో నేను ఆకలి తీర్చుకుంటాను. పాపం, ఈమె బాగా ఆకలితో ఉన్నట్లుంది. ఒక్క రొట్టెతోనే ఆకలి తీర్చుకుంటుందేమో. సరే సరే, ఇక్కడే ఉండు, నీకు రొట్టె చేసి తీసుకొస్తాను. పద్మ వంటగదిలోకి వెళ్ళి ఒక రొట్టెను చేసి అందులో ఒక ఉల్లిపాయ పెట్టి ఆ మహిళకి ఇవ్వడానికి ఇంటి నుంచి తలుపు తీసుకుని బయటకు వస్తుంది. ఎప్పుడైతే పద్మ ఆమెకు భోజనాన్ని ఇస్తుందో వెంటనే ఆమె దయ్యంగా మారిపోతుంది. ఈ ఆహారం కేవలం నిన్ను బయటకు రప్పించడానికి ఒక ఉపాయం మాత్రమే. నువ్విలా బయటికి రావాలనే అలా అడిగాను. దయ్యం వెంటనే పద్మ యొక్క ఆత్మను వశపరుచుకుంటుంది. వెంటనే పద్మ స్పృహ తప్పి పడిపోతుంది.
ఇలా ఆ దయ్యం రోజూ రాత్రి గ్రామంలోకి వచ్చి ఎవరో ఒకరి తలుపులు కొట్టి భోజనం అడిగేది. ఎప్పుడైతే వాళ్ళు ఆహారం ఇవ్వడానికి బయటికి వస్తారో వాళ్ళ ఆత్మను వశపరుచుకుని అక్కడి నుంచి పారిపోయేది. అలా గ్రామంలో చాలామంది మహిళలు తమ బుద్ధిని కోల్పోయి ఆ దయ్యానికి బానిసలుగా మారిపోతారు. రాత్రి అవగానే ఆ దయ్యం వాళ్ళందరినీ తన వశం చేసుకుని తాను చెప్పినట్లుగా చేయమని ఆజ్ఞాపించేది. వెళ్ళండి, ఈ ఊర్లోని మగవాళ్ళందరినీ ఒక్కొక్కరిగా చంపేయండి. ఈ గ్రామం మొత్తం నా వశం చేయండి. నేను నా దయ్యాల రాజ్యానికి రాణిని కావాలి. అలా ఒకరోజు రాత్రి పద్మ నిద్ర నుండి లేచి పెద్ద కత్తితో తన భర్త వీరేష్ని చంపాలని చూస్తుంది. అయ్యో పద్మ, నువ్వేం చేస్తున్నావు? నన్ను చంపుతున్నావేంటి? వదులు వదులు. నేను నా యజమాని చెప్పినట్టు చేస్తున్నాను. నా యజమాని ఈ రాజ్యానికి రాణి కావాలి. ఎలాగోలా వీరేష్ పద్మను ఇంట్లో కట్టేసి తెల్లవారాక గ్రామ పెద్ద అయినటువంటి గోపాల్ దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెప్తాడు. నా భార్యను ఒక దయ్యం వశపరుచుకుంది. అది చెప్పినట్లు చేస్తోంది. నిన్న రాత్రి నా పైన కత్తితో దాడి చేసి చంపాలని చూసింది. నేను ఎలాగోలా తప్పించుకున్నాను. ఆ దయ్యం సంగతి తప్పకుండా చూడాలి. అలాగా, అయితే ఈరోజు రాత్రి దాని సంగతి చూద్దాం. రాత్రి అయ్యాక ఆ దయ్యం మళ్లీ గ్రామంలోకి వస్తుంది. ఒక గ్రామస్తుని ఇంటి తలుపు తడుతుంది. నాకు చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఉంటే ఇస్తారా? ఆ ఇంట్లో ఉన్న ముఖేష్ వచ్చింది దయ్యమని గుర్తుపడతాడు. ఆడమనిషిలాగా ఆ దయ్యానికి భోజనాన్ని తీసుకుని వెళ్తాడు. అలా ముఖేష్ బయటికి రాగానే ఆ మహిళ దయ్యంగా మారిపోతుంది. నాకు నీ భోజనం కాదు, నువ్వు కావాలి. నీ ఆత్మని వశం చేసుకుంటాను. నా దయ్యాల రాజ్యానికి నేను రాణిని అవుతాను. ఇక నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఆ దయ్యం అతని కళ్ళలో కళ్ళు పెట్టి ఆత్మని వశం చేసుకోవాలని చూస్తుంది. కానీ ముఖేష్ పైన ఎలాంటి ప్రభావం ఉండదు. అరే ఏంటి, ఈమె ఆత్మ నా వశం కావడం లేదే? హహహా, ఎందుకంటే నేను మగాడిని, ఆడమనిషిని కాదు. నీ మాయలు నా దగ్గర చెల్లవు. అప్పుడే అందరు గ్రామస్తులు చేతుల్లో కాగడాలు పట్టుకొని వస్తుంటారు. మూర్ఖుల్లారా, ఏమనుకుంటున్నారు? మీరు నన్నేమీ చేయలేరు. ఆ దయ్యం తన శక్తితో పద్మను అక్కడికి పిలుస్తుంది. పద్మ ఆత్మ దయ్యం వశమై ఉండడం వల్ల పద్మ దయ్యం ముందుకు అడ్డుగా నిలబడుతుంది. గ్రామస్తులారా, నా యజమాని దగ్గరికి ఎవరైనా వచ్చారంటే వాళ్ళ తల శరీరం నుంచి వేరు చేస్తాను, జాగ్రత్త. అరే వీరేష్ అన్నా, నీ భార్య దయ్యానికి సాయం చేస్తుంది. ఆమెను పక్కకి తీసుకొని పో. దాన్ని ఈరోజు ఎలాగైనా పట్టుకోవాలి. ఏయ్ పద్మ, ఏంటి నువ్విలా చేస్తున్నావు? నోరు మూసుకొని ఉండు. నేను నీ భార్యని కాదు, ఏమీ కాదు. నీ సంగతి ఇప్పుడే చెప్తానుండు అని పద్మ చంపడానికి ప్రయత్నం చేస్తుంది. అరే ఏంటిది, చంపేస్తావా ఏంటి? వదులు వదులు. గ్రామస్తులారా, కాపాడండి. ఇది నా భార్య కాదు, దయ్యంలా ఉంది. కాపాడండి, చంపేస్తోంది, కాపాడండి. గ్రామస్తులందరూ వీరేష్ను కాపాడడానికి పరిగెత్తుకుని వస్తారు. అదే సమయంగా చూసి ఆ దయ్యం తిరిగి అడవిలోకి పారిపోతుంది. అరే అటు చూడండి, ఆ దయ్యం చీకట్లోకి పారిపోతోంది. తర్వాత గ్రామస్తులు పద్మను ఒక చెట్టుకి కట్టేస్తారు. చూడు వీరేషన్న, ఈరోజు నీ భార్య కారణంగా ఆ దయ్యం మన చేతిలోంచి తప్పించుకొని పోయింది. మళ్లీ దాన్ని పట్టుకోవాలంటే ఎంతో కష్టం. నీ భార్య కూడా దయ్యమైపోయింది. అందుకే ఇక ఆమెను చంపేయడమే మార్గం. అరే ముఖేష్, నా భార్య దయ్యం కాదు, ఏం కాదు. ఆమె ఆత్మను ఆ దయ్యం వశపరుచుకుంది, అంతే. ఆ దయ్యాన్ని చంపేస్తే నా భార్య మళ్లీ ఎప్పట్లాగా అయిపోతుంది. అంతేకాదు, ఇంకా గ్రామంలో చాలామంది ఆడవాళ్లు కూడా ఎప్పట్లాగా మామూలుగా అయిపోతారు. అవును ముఖేష్, వీరేష్ చెప్పింది నిజమే. కానీ ఆ దయ్యం ఇక జాగ్రత్త పడుతుంది. ఇప్పుడు దాన్ని పట్టుకోవడం ఇంకా కష్టం. అలా ఏం లేదు గ్రామ పెద్దగారు. ఈరోజు రాత్రి నేను మళ్లీ ఆడవేషంలో వెళ్లి ఆ దయ్యం పని పడతాను. లేదు ముఖేష్, ఇక ఆ ఉపాయం పనికిరాదు. దానికి తెలిసిపోయింది. ఇక మనం వేరే ఏదైనా దారి చూడాలి. గ్రామ పెద్దగారు, ఇందులో నేను సహాయం చేయగలను. ఎందుకంటే ఆ సందులో నా ఇల్లే మొదట ఉంటుంది. కాబట్టి అది మొదట నా ఇంటికే రావచ్చు. సరే మరి, అందుకు మనం ఒక ఉపాయం చేద్దాం. కానీ కమల, భయపడకుండా దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత నీదే మరి. తర్వాత రోజు రాత్రి అవ్వగానే ఆ దయ్యం మళ్లీ గ్రామంలోకి వస్తుంది. ఆ సందులో మొదటి ఇల్లు కమలది కావడంతో అది ఆ ఇంటి తలుపులే తడుతుంది. కమల అదే దయ్యమని తెలుసుకుని దయ్యాన్ని గుర్తిస్తుంది.
దయ్యం కమలను కూడా ఎప్పట్లాగే భోజనం అడుగుతుంది. నేను చాలా ఆకలిగా ఉన్నాను, రొట్టె కానీ ఇంకేదైనా తినడానికి ఇవ్వగలరా? కమల భోజనం తీసుకొని ఎప్పటిలాగే బయటికి వస్తుంది. ఈ ఆహారం కేవలం నిన్ను బయటకి రప్పించడానికి ఒక ఉపాయం మాత్రమే. నువ్వు ఇలా బయటికి రావాలనే అలా అడిగాను. అప్పుడు ఆ మహిళ దయ్యంగా మారి తన కళ్ళతో కమల ఆత్మని వశం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. వెంటనే కమల తన వెంట రహస్యంగా తెచ్చిన పెద్ద అద్దాన్ని తీసి దయ్యం ముందు పట్టుకుంటుంది. సరిగ్గా దయ్యం అదే సమయంలో ఆత్మను లాగే పనిలో ఉంటుంది. అద్దంలో తన ముఖమే ఉండటంతో అది దాని ఆత్మను అదే వశపరుచుకుంటుంది. దాంతో దయ్యం అద్దంలో బందీ అయిపోతుంది. అయ్యో, ఇలా జరిగింది ఏమిటి? నా కోరిక మొత్తం పాడు చేశారు. మీ అందరినీ వదిలిపెట్టను. నేను తిరిగి వచ్చినప్పుడు మీ అందరినీ చంపేస్తాను. గ్రామస్తులంతా అక్కడికి వస్తారు. ఆహా కమల, చాలా చక్కగా చేశావు. ఎంతో ధైర్యంగా ఆ దయ్యాన్ని బంధించావు. ఇక ఆ అద్దాన్ని పగలగొడితే ఆ దయ్యం శాశ్వతంగా మాయమైపోతుంది. కమల ఆ అద్దాన్ని నేలకేసి కొట్టగానే ఆ దయ్యం కూడా ముక్కలైపోతుంది. అంతటితో దయ్యం వశపరుచుకున్న ఆడవాళ్ళంతా మామూలుగా అయిపోతారు. పద్మ కూడా ఎప్పటిలా మారిపోతుంది. వరుణ్, కునాల్ ఇద్దరు మంచి స్నేహితులు. ఒకరోజు వాళ్ళిద్దరూ ఒక అడవి నుండి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఒక్కసారిగా వాళ్ళకి ఒక ఎలుగుబంటి ఎదురైంది. వరుణ్ వెంటనే పక్కనే ఉన్న చెట్టు మీదికి ఎక్కేసి దాక్కున్నాడు. కునాల్ నేల మీద కదలకుండా పడుకునిపోయాడు. ఎలుగుబంటి కునాల్ దగ్గరికి వచ్చి అతన్ని వాసన చూసింది. కునాల్ నేల మీద కదలకుండా ఊపిరి కూడా పీల్చకుండా ఆపివేసి చనిపోయినట్లుగా నటించాడు. ఎలుగుబంట్లు చనిపోయిన వాటిని తినవు కాబట్టి ఆ ఎలుగుబంటి కునాల్ని చనిపోయినట్లుగా అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చెట్టు మీదున్న వరుణ్ ఆ ఎలుగుబంటి చాలా దూరం వెళ్ళిపోయేదాకా చూశాక చెట్టుపై నుండి కిందికి వచ్చాడు. కునాల్ దగ్గరికి వచ్చి నవ్వుతూ, ఆ ఎలుగుబంటి నీ చెవిలో ఏదో రహస్యం చెప్పినట్టుందే, ఏమిటది అని ఎగతాళిగా అడిగాడు. అందుకు కునాల్, అవును, ఆ ఎలుగుబంటి ఒక సలహా ఇచ్చింది. అదేంటంటే ప్రమాదం ఎదురైనప్పుడు స్నేహితుల్ని వదిలేసి వెళ్ళిపోయే మిత్రునితో ఎప్పుడూ కలిసి ప్రయాణం చేయకు అని చెప్పింది అన్నాడు కునాల్. దాంతో వరుణ్ తన తప్పు తెలుసుకొని చాలా సిగ్గుపడి స్నేహితులు సమస్యలో ఉన్నప్పుడు తప్పకుండా సహాయం చేయాలని గుణపాఠం నేర్చుకున్నాడు. ఈ కథలో మనం తెలుసుకునే నీతి ఏంటంటే సమస్యలో ఉన్నప్పుడు స్నేహితుల్ని వదిలేయకుండా వారికి తోడుగా ఉన్నట్లయితే మన స్నేహం చక్కగా ఉంటుంది. ఒకరోజు ఒక కసాయివాడు ఒక ఆవుని చంపడానికి వచ్చాడు. ఆ ఆవు అతన్ని చూసి నవ్వింది. దాన్ని చూసి కసాయివాడు అడిగాడు, నిన్ను చంపడానికి వచ్చాను, అది తెలిసి నువ్వు నవ్వుతున్నావేంటి అని అడిగాడు. అప్పుడు ఆ ఆవు ఇలా చెప్పింది, నేను ఎప్పుడూ మాంసాన్ని తినలేదు, అయినా నా చావు ఇంత ఘోరంగా ఉండబోతోంది. ఏ తప్పు చేయక ఎవరికీ హాని కలిగించని నన్ను నువ్వు చంపి నా మాంసాన్ని తినే నీ చావు ఎంత ఘోరంగా ఉంటుందో అని ఆలోచించి నవ్వాను అని అన్నది. ఇంకా ఇలా అన్నది, పాలిచ్చి మిమ్మల్ని పెంచాను, మీ పిల్లలకు పాలిస్తున్నాను, కానీ నేను తినేది గడ్డి మాత్రమే. పాలతో వెన్న చేసుకున్నారు, వెన్నతో నెయ్యి చేసుకున్నారు, నా పేడతో పిడకలు చేసుకొని వంటకు కూడా వాడుకున్నారు. అలాగే నా పేడతో ఎరువులు తయారు చేసి పంటలు కూడా పండించుకుంటున్నారు. ఆ డబ్బుతో సుఖంగా జీవిస్తున్నారు. కానీ నాకు మాత్రం కుళ్ళిపోయిన కూరలను, ఎండిపోయిన గడ్డిని పెడుతున్నారు. నా పేడతో గోబర్ గ్యాస్ తయారు చేసుకొని మీ ఇంటిని చీకటి నుంచి వెలుగులోకి తెచ్చుకున్నారు. కానీ నన్ను కసాయివాడిలా చంపడానికి వచ్చావు. నా పాల నుంచి వచ్చిన శక్తితోనే నన్ను చంపడానికి ఈ కత్తిని ఎత్తగలిగావు. ఈ కత్తిని ఎత్తే శక్తి నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నా పాల నుంచే వచ్చింది. నా వల్ల బాగా సంపాదించి ఇల్లు కట్టుకున్నావు, కానీ నన్ను మాత్రం ఒక గుడిసెలో ఉంచావు. నిన్ను కన్నతల్లి కంటే నేనే ఎక్కువగా నీకు సేవ చేశాను. నేను శ్రీకృష్ణునికి ఇష్టురాలిని.
నాకు ఇంత పెద్ద శిక్ష వేస్తున్నా నీకు ఎలాంటి శిక్ష పడుతుంది? అందుకే నేను నవ్వాను. నా సంతతిని, నా జాతిని మీరు ఇలా చంపుతూ పోతూ ఉంటే మీకు, మీ తర్వాత పిల్లలకి ఆహారం ఎక్కడి నుంచి దొరుకుతుంది? మాకే భవిష్యత్తు లేనప్పుడు ఇక మీకు భవిష్యత్తు ఎక్కడిది? అందుకే నవ్వాను. నీ భవిష్యత్తు గురించి ఆలోచించే నేను నవ్వాను అని చెప్పింది. ఇదంతా విన్న కసాయివాడు తన తప్పును తెలుసుకొని ఆవును చంపే ఆలోచన మానుకొని ఆ రోజు నుంచి ఆవును పూజిస్తూ చక్కగా దాన్ని కాపాడుకున్నాడు. ఈ కథలో నీతి ఏమిటంటే ఆవులు మనకు పూజనీయాలు కాబట్టి వాటిని పూజించాలి, వీలైతే వాటిని పోషించాలి, అంతేకాని వాటికి ఎలాంటి హాని కలిగించకూడదు. రాంపూర్ అనే గ్రామంలో రాకేష్ అనే వ్యక్తి ఉండేవాడు. అతడు తన భార్య, 2 పిల్లలతో ఉండేవాడు. అదే గ్రామంలో అతనికి ఒక చికెన్ సెంటర్ ఉండేది. బాబురావు అనే కోళ్ళ సప్లయర్ ప్రతిరోజు రాకేష్కి కోళ్లను ఇచ్చి వెళ్ళేవాడు. రాకేష్ బాయ్, చుట్టుపక్కల గ్రామాల్లో కూడా కోళ్లను నేనే సప్లై చేస్తాను, కానీ నీ దగ్గరికి వస్తేనే నా మనసుకి చాలా బాధగా అనిపిస్తుంది. తక్కువ రేటుకి వస్తాయని రోగాలు వచ్చిన కోళ్లను, చచ్చిన కోళ్లను నా దగ్గర నుంచి కొంటున్నావు. ఇలాగే నడిస్తే ఊరి వాళ్ళు రోగాల పాలవుతారు అంటాడు. రాకేష్, అబ్బో, ఇన్ని రోజులకు నీకు గ్రామస్తుల ఆరోగ్యం గురించి గుర్తుకొచ్చిందా? నువ్వు నాకు కోళ్ళు అమ్ముతున్నావు, నేను నీకు డబ్బులు ఇస్తున్నాను, అంతే, అక్కడితో లెక్క కథం. ఎక్కువ నీతులు చెప్పకుండా ఇక్కడి నుంచి నడు అంటాడు. వీడికి బుద్ధి రాదు అనుకుని బాబురావు వెళ్ళిపోతాడు. ఆ విధంగా రాకేష్ ఆ ఊరి వాళ్లకు పాడైన చికెన్ అమ్ముతూ ఉంటాడు. ఇది తెలియని గ్రామస్తులు అదే మంచి చికెన్ అనుకుని కొంటూ ఉంటారు. రోజులు గడిచే కొద్దీ రాకేష్కి దురాశ పెరుగుతుంది. ఒకరోజు రాకేష్, ఇలా అయితే కుదరదు, లాభం బాగా పెంచాలంటే ఏదో ఒక ప్లాన్ చేయాలి అనుకుంటాడు. ఒకరోజు రాత్రి రాకేష్ ఇంట్లో దీని గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఒక్కసారిగా రాకేష్కి ఒక అద్భుతమైన ఐడియా వస్తుంది. వెంటనే లేచి హడావిడిగా బయటకు వెళ్ళిపోతాడు. రాకేష్ భార్య ఇది చూసి, ఇంత రాత్రి పూట ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు అనుకుంటుంది. రాకేష్ అతని స్కూటర్ మీద దగ్గరలో ఉన్న ఒక పౌల్ట్రీ ఫారంకి వెళ్తాడు. అక్కడి వాచ్మెన్ మంచి నిద్రలో ఉంటాడు. మెల్లగా ఆ కోళ్ళ ఫారంలోకి దిగుతాడు. రాకేష్ ఒక 4-5 కోళ్లను పట్టుకుంటాడు. మెల్లగా బయటికి వచ్చి కోళ్లను స్కూటర్లో పెట్టుకుని అక్కడి నుంచి బయటపడతాడు. తెల్లవారి రాకేష్ ఆ కోళ్లను తన చికెన్ సెంటర్లో ఎప్పట్లాగా అమ్మేస్తాడు. ఆ రోజు నుండి రాకేష్ ప్రతిరోజు రాత్రి అలాగే కోళ్ల ఫారంకి వెళ్ళడం, కోళ్లను పట్టుకోవడం, బండిలో వేసుకోవడం, ఇంటికి రావడం చేస్తూ ఉంటాడు. తెల్లవారి కోళ్లను తన షాప్లో అమ్మేస్తూ ఉంటాడు. దీంతో రాకేష్కి లాభాలు డబుల్ త్రిబుల్ అయ్యి పెద్ద మొత్తంలో లాభాలు వస్తూ ఉంటాయి. ఎప్పట్లాగే బాబురావు కోళ్ళు ఇవ్వడానికి రాకేష్ షాప్కి వస్తాడు. రాకేష్, ఇక నీ చచ్చిన కోళ్ళు నాకేం అవసరం లేదు, నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాను, ఇక నువ్వు రానక్కర్లేదు అని బాబురావుని వెలగొడతాడు. దానికి బాబురావు, వీడికి చచ్చిన కోళ్ళ రేటుకి బతికిన కోళ్ళు ఎవరిస్తున్నాడో అనుకుని వెళ్ళిపోతాడు. రోజు కోళ్ళ ఫారం నుంచి కోళ్ళు మాయమెత్తున్న విషయం తెలుసుకొని ఆ కోళ్ళ ఫారం ఓనర్ తనే స్వయంగా వచ్చి చూస్తాడు. అతనితో అతని కొడుకు కూడా వస్తాడు. ఓనర్ పనివాళ్లతో అసలు కోళ్ళు ఏమైపోతున్నాయని తెలుసుకుంటూ ఉంటాడు. ఓనర్ కొడుకు కోళ్లతో ఆడుకుంటూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే ఆ కుర్రాడి చేతి ఉంగరంలో ఉన్న ఖరీదైన రాయి ఊడి కింద పడిపోతుంది. దాన్ని అక్కడే ఉన్న కోడి టక్కున మింగేస్తుంది. అది చూసిన ఓనర్ కొడుకు నాన్నకు చెప్తే కోపడతాడని భయపడి ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉండిపోతాడు. మర్నాడు కోళ్ళ ఫారం ఓనరు తన ఇంట్లో భార్య పిల్లాడితో కలిసి భోజనం చేస్తూ ఉంటాడు. అంతలోనే ఆ పిల్లాడి నోట్లో ఏదో గట్టిగా తగులుతుంది. పిల్లాడు ఆ అని అరుస్తాడు. అతని తండ్రి, ఏమైందిరా కన్నా అని అడుగుతాడు. పిల్లాడు నోట్లో చేయి పెట్టి బయటికి తీసి చూస్తే అది అతని ఉంగరంలోని ఖరీదైన రాయి. అది చూసి పిల్లాడు షాక్ అవుతాడు. అది చూసి తండ్రి అడుగుతాడు, ఏంట్రా, ఈ రాయి నీ ఉంగరంలో ఉండాల్సింది కదా, మరి నీ నోట్లోకి ఎలా వచ్చింది, నిజం చెప్పు
అని కోపడతాడు. అప్పుడు పిల్లాడు భయంతో మొత్తం జరిగిన కథ చెప్పేస్తాడు. ఓనర్ వెంటనే తన వంటవాడిని పిలిచి అడుగుతాడు, ఈరోజు చికెన్ ఎక్కడి నుంచి తెచ్చావురా? అడుగుతాడు ఓనర్. అయ్యా, మన ఊర్లో ఉన్న రాకేష్ చికెన్ సెంటర్ నుంచి తెచ్చానయ్యా అంటాడు పనివాడు. ఓనర్కి రాకేష్ మీద డౌట్ వస్తుంది. ఆ రోజు రాత్రి ఓనర్ తన కోళ్ల ఫారంలోనే ఉంటాడు. ఎప్పట్లాగే రాకేష్ కోళ్లను దొంగతనం చేయడానికి అక్కడికి వస్తాడు. రాకేష్ కోళ్ల ఫారంలోకి దిగగానే పనివాడు రాకేష్ని పట్టుకుంటాడు. ఓనర్ ముందుగానే పోలీసులకు చెప్పి ఉండడంతో వెంటనే రాకేష్ని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తాడు. ఆ విషయం తెలిసిన గ్రామస్తులు రాకేష్ని అసహ్యించుకుంటారు. చాలా కాలం క్రితం ఒక గ్రామంలో రహీం అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతని దగ్గర ఒక ఒంటె ఉండేది. దాని పేరు అబు. అతని గ్రామం పక్కనే ఉన్న ఎడారి నుండి ప్రయాణిస్తూ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో వ్యాపారం చేసేవాడు. రహీం ఆబుని చక్కగా చూసుకునేవాడు. కానీ ఆబు చాలా ఆశపోతూ ఉంటే ఎంత తిండి పెట్టినా ఇంకా కావాలనేది. ఒకరోజు రహీం పక్కనే ఉన్న పట్టణంలో తన పని చూసుకొని ఇంటికి తిరిగి వస్తున్నాడు. అతడు ఎడారిని చేరుకునేసరికి సాయంత్రం చీకటి పడుతోంది. రహీం కూడా బాగా అలసిపోవడంతో, నా శరీరం అంతా నొప్పిగా ఉంది, ఈరోజు చాలా పని చేశాను, ఇప్పుడు ఇంటికి వెళ్ళి చేసేదేం లేదు కదా, రాత్రికి ఇక్కడే పడుకొని పొద్దునే వెళ్దాం, ఏమంటావు బాబు? అవును యజమాని, నేను కూడా చాలా అలసిపోయాను. ఇక్కడే డేరా వేయండి, ఈ రాత్రికి ఇక్కడే పడుకుందాం, పొద్దున్నే వెళ్దాం. రహీం వెంటనే డేరా వేశాడు. ఏం బాబు, కడుపు నిండా తిన్నావుగా, ఇక పడుకో, పొద్దున్నే లేవాలి, గుడ్ నైట్. తిన్నానట తిన్నాను, ఏదో పెద్ద బిర్యానీ పెట్టినట్టు. ఎప్పుడూ అదే గడ్డి కదా, నమిలి నమిలి చస్తున్నాను. ఏమన్నావు? సరిగా వినపడలేదు, గట్టిగా చెప్పు బాబు. అది ఏం లేదు, నేను గుడ్ నైట్ చెప్పాను యజమాని, అంతే. రహీం లోపల పడుకున్నాడు. ఆబు గుడారం బయట పడుకుంది. రహీం చాలా అలసిపోయాడేమో, మంచి నిద్ర పట్టి గురక పెడుతున్నాడు. బయట ఆబుకి చలితో నిద్ర పట్టడం లేదు. అరే, ఈ చలితో నిద్ర ఎలా పడుతుంది? అతని చూడు, వెచ్చగా హాయిగా పడుకున్నాడు. నాకు కూడా ఒక గుడారం ఉంటే ఎంత బాగుండేది అనుకుని ఆబు తన తలని గుడారంలోకి పెట్టి, యజమాని యజమాని. అరే ఏంటి, ఏం కావాలి నీకు? బయట చాలా చలిగా ఉంది, మీకు అభ్యంతరం లేకపోతే నా తలని గుడారం లోపల పెట్టుకోవచ్చా? సరే సరే, కానీ గురక పెట్టకు. తాను గురక పెడుతూ నాకు చెప్తున్నాడు. తన గురక తాను విని ఉంటే దెబ్బకు నిద్ర మాయమయ్యేది. పోన్లే, తల లోపల పెట్టుకొనిచ్చాడు కదా, చాలు. కాసేపటికి ఆబు మళ్ళీ, యజమాని యజమాని. అరే మళ్ళీ ఏంటి, ఏం కావాలి? యజమాని, క్షమించండి యజమాని, నా తల లోపల పెట్టుకొనిచ్చారు, చాలా సంతోషం. బయట చాలా చాలా చలిగా ఉంది, కాస్త నా ముందు కాళ్ళని రెండింటిని మాత్రం లోపల పెట్టుకొనిస్తే కొంతసేపు పడుకుంటాను. సరే సరే పెట్టుకో, అసలే ఈ గుడారం చిన్నగా ఉంది, నేను కొంచెం పక్కకు జరుగుతాను, కానీ మళ్ళీ నన్ను లేపకుండా నోరు మూసుకొని పడుకో. కాసేపటికి మళ్ళీ ఆబు, యజమాని, ఓ యజమాని యజమాని. ఏయ్ ఏంటి, పడుకోనివ్వవా? ఎన్నిసార్లు లేపుతావు? ఏం కావాలి మళ్ళీ? క్షమించండి యజమాని, నాకు మీరు తప్ప ఎవరున్నారు? మీ దయ వల్ల నా సగం శరీరం వెచ్చగా ఉంది, మిగతా సగం చలిలో పడి ఉంది. కొంచెం దాన్ని కూడా లోపల పెట్టుకొనిస్తే హాయిగా పడుకుంటాను. అరే సరే సరే పెట్టుకో, నేను ఆ మూలన పడుకుంటాను, ఇంకోసారి లేపావంటే బాగుండదు చెప్తున్నా అని కోపంగా అంటాడు రహీం. కాసేపటికి ఆబు, ఆహా, లోపల ఎంత వెచ్చగా ఉంది, నా తోక మాత్రమే బయట ఉంది, అది కూడా లోపల ఉంటే భలే ఉండేది. అయినా చిన్న తోక కోసం యజమాని మళ్ళీ లేపితే బాగుండదు, నేనే లోపల పెట్టుకుంటాను అని ఆబు మొత్తం శరీరాన్ని లోపల పెట్టి హాయిగా పడుకుంది. రహీంని కొద్ది కొద్దిగా నెడుతూ పూర్తిగా గుడారం బయటకి నెట్టేసింది. తెల్లారాక రహీంకు మెలకువ వచ్చింది. చూస్తే, అరే ఇదేంటి, నేను గుడారం బయటకి ఎలా వచ్చాను? ఆహా, ఇదా సంగతి, అందుకే నాకు రాత్రి చాలా చలి వేసింది. దీని మీద దయ చూపి లోపలికి రానిస్తే
అది నన్నే బయటకు నెట్టేసిందే. ఇప్పుడే దీని సంగతి చెప్తాను అని రహీం కర్రతో ఆబుని లేపాడు. భయంతో బయటకు వచ్చిన ఆబు పారిపోయింది. అందువల్ల మనం చెడ్డవారిపై దయ చూపితే వాళ్ళు మనకే చెడు చేస్తారు. ధర్మయ్య చాలా పేదవాడు. చిన్న పూరిగొడుసలో ఉంటూ రోజూ అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వచ్చి అమ్మిన డబ్బుతో బతికేవాడు. ఒక్కోసారి కట్టెలు అమ్ముడు పోక పస్తులు కూడా పడుకోవాల్సి వచ్చేది. ఒకరోజు ధర్మయ్య రోజులాగే అడవికి కట్టెల కోసం వెళ్ళాడు. దారిలో ఒక సన్యాసి కాలికి దెబ్బ తగిలి బాధపడుతూ ఉండడం చూశాడు. అప్పుడు ధర్మయ్య, స్వామి, ఎవరు మీరు? ఈ అడవిలో ఏం చేస్తున్నారు అని అడిగాడు. అందుకు ఆ సన్యాసి, నాయనా, నా కాలికి దెబ్బ తగిలింది, లేవలేకపోతున్నాను, కాస్త సహాయం చేయగలవా అని అడిగాడు. అప్పుడు ధర్మయ్య అతని కాలికి ఆకులతో కట్టుకట్టి నొప్పి తగ్గేలా చేశాడు. ఇందుకు ఆ సన్యాసి, నాయనా, నీవెవరో కాని ఎంతో దయగలవాడవు అన్నాడు. అందుకు ధర్మయ్య, స్వామి, నన్ను ధర్మయ్య అంటారు. పక్కనే ఉన్న గ్రామంలో ఉంటాను. కట్టెలు కొట్టుకొని బతుకుతూ ఉంటాను అని చెప్పాడు. సన్యాసి, నీ సహాయానికి చాలా సంతోషం నాయనా. ఇదిగో ఈ బాతుని నీకు ఇస్తున్నాను. ఇది బతికి ఉన్నంతకాలం నీకు రోజూ ధనాన్ని ఇస్తూ ఉంటుంది. 10 మందికి సహాయం చేస్తూ సుఖంగా ఉండు అని ఒక బాతును సృష్టించి ధర్మయ్యకు ఇచ్చాడు సన్యాసి. మరుసటి రోజు ఉదయం ధర్మయ్య తన బాతు బంగారు గుడ్డు పెట్టి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ గుడ్డుని అమ్మి వచ్చిన దాంట్లో తన అవసరానికి చాలిన డబ్బును ఉంచుకొని మిగతాది పేదవారికి దానం చేసేవాడు. అలా ఆ బాతు రోజూ ఒక బంగారు గుడ్డు పెట్టేది. ధర్మయ్య కూడా తనకు అవసరమున్నంత ఉంచుకొని మిగిలినదంతా దానం చేసేవాడు. కాని ఆ పూరి గుడిసెలోనే ఉండేవాడు. కట్టెలకు అడవికి కూడా ఇదివరకట్లాగే వెళ్లి కట్టెలను అమ్మేవాడు. పక్క ఇంట్లోనే వీరయ్య అనే అతడు నివసించేవాడు. అతడు అసూయాపరుడు. తిండికి కూడా లేని ధర్మయ్య దాన ధర్మాలు చేయడం చూసి వీరయ్యకు అనుమానం కలిగింది. ఈ ధర్మయ్య జీవితంలో ఏదో మార్పు కనిపిస్తోంది, అదేమిటో తెలుసుకోవాలి అని అనుకున్నాడు వీరయ్య. ధర్మయ్యను అలా చాటు నుండి రోజంతా గమనించాడు. తర్వాతి రోజు తెల్లారకముందే ధర్మయ్య ఎప్పటిలాగా బాతు పెట్టిన బంగారు గుడ్డుని తీసుకున్నాడు. కిటికీ నుండి వీరయ్య ఇది చూసి ఆశ్చర్యపోయాడు. ఎలాగైనా ఆ బంగారు గుడ్లు పెట్టే బాతుని దొంగిలించాలని పథకం వేశాడు. తరువాత రోజు తన వద్ద ఉన్న బాతుని ధర్మయ్య కట్టెలకు వెళ్లిన సమయంలో అతని ఇంట్లో వదిలేసి ధర్మయ్య బాతుని దొంగిలించి తీసుకొని వచ్చాడు. తర్వాత రోజు ధర్మయ్య ఎప్పటిలాగే బాతు పెట్టిన బంగారు గుడ్డు తీసుకుందామని వచ్చి చూస్తే అక్కడ బంగారు గుడ్డికి బదులు మామూలు గుడ్డు ఉంది. అప్పుడు ధర్మయ్య, ఇదేంటి, ఆ సన్యాసి ఈ బాతు బతికున్నంతకాలం నాకు ధనాన్ని ఇస్తూ ఉంటుంది అన్నాడే, మరి ఇలా జరిగిందేంటి అనుకుంటూ బాతుని జాగ్రత్తగా గమనించాడు. అది తన బాతు కాదని గ్రహించాడు. తప్పకుండా ఇది అసూయాపరుడైనటువంటి వీరయ్య పనేనని అనుమానించి ఆ రోజు వీరయ్య ఇంట్లోకి చాటు నుంచి చూశాడు. ధర్మయ్య బాతు వీరయ్య దగ్గరే ఉండటం, అలాగే దాని బంగారు బుట్టును వీరయ్య తీసుకుంటుండడం చూశాడు. ఎలాగైనా తన బాతును తాను తిరిగి సంపాదించాలని గ్రామాధికారికి ఫిర్యాదు చేశాడు ధర్మయ్య. గ్రామాధికారి ఇద్దరినీ పిలిపించుకుని అడిగాడు. అప్పుడు ధర్మయ్య, గ్రామాధికారి గారు, వీరయ్య నా బాతును దొంగిలించి దాని స్థానంలో తన బాతును ఉంచాడు అని చెప్పాడు. దానికి వీరయ్య, ధర్మయ్య అన్ని అబద్ధాలు చెప్తున్నాడు గ్రామాధికారి గారు, అతనే నా బాతును కాజేయాలని అలా చెప్తున్నాడు అన్నాడు. దానికి గ్రామాధికారి, ఇందులో ఏముంది, ఇద్దరికీ బాతులున్నాయి కదా, మరి ఒకరి బాతు మరొకరికి ఎందుకు అని అడిగాడు. అందుకు ధర్మయ్య, అయ్యా, నా బాతు రోజూ ఒక బంగారు గుడ్డు పెడుతుంది, అందుకే వీరయ్య దాన్ని దొంగిలించాడు అన్నాడు. అందుకు వీరయ్య, చూశారా గ్రామాధికారి గారు ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడో, బాతు ఎక్కడైనా బంగారు గుడ్డు పెడుతుందా, నా బాతును కాజేయాలనే అలా చెప్తున్నాడు అన్నాడు. అందుకు గ్రామాధికారి, సరే వీరయ్య, ధర్మయ్య, మీరిద్దరూ మీ బాతులను ఇక్కడే ఉంచి రేపు తిరిగి రండి అని చెప్పాడు. గ్రామాధికారి తర్వాతి రోజు ధర్మయ్య చెప్పినట్టుగానే ఒక బాతు బంగారు గుడ్డు పెట్టడం, మరొక బాతు మామూలు గుడ్డు పెట్టడం
చూసి ఆశ్చర్యపోయాడు. దీంతో వీరయ్య అబద్ధం చెప్పాడని అర్థమైన గ్రామాధికారి ఎలాగైనా నిజాన్ని అతనితోనే చెప్పించాలని అనుకున్నాడు. తర్వాతి రోజు తన ఇంటికి వచ్చిన వీరయ్య ధర్మయ్యలతో గ్రామాధికారి, వీరయ్య, నువ్వు అన్నట్లు ధర్మయ్య అబద్ధమే చెప్పాడు. బాతులు ఎక్కడైనా బంగారు గుడ్లు పెడతాయా? ఇదిగో నీ బాతు, అలాగే నీ బాతు పెట్టిన మామూలు గుడ్డు. ఇవి రెండూ నీకే చెందుతాయి. ఇక నీ బాతును నువ్వు తీసుకుని వెళ్ళవచ్చు అని వీరయ్య అసలు బాతుని వీరయ్యకి ఇచ్చేశాడు. వీరయ్య ఏదో అడగబోయేసరికి గ్రామాధికారి కోపంగా, ఏం వీరయ్య, అంతేనా? జైలు శిక్ష కూడా కావాలా అని అరిచాడు. దాంతో తన దొంగతనం బయటపడిందని గ్రహించిన వీరయ్య మింగలేక కక్కలేక తన అసలు బాతునే తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. గ్రామాధికారి ధర్మయ్యకు అతని బాతుని, అతని బంగారు గుడ్డుని ఇచ్చేసి ఇది ఎలా సాధ్యమైంది అని అడిగాడు. ధర్మయ్య సాధువు ఇచ్చినటువంటి విషయాన్ని మొత్తం చెప్పాడు. దానికి గ్రామాధికారి ఇక నీ బాతుని తీసుకువెళ్లి సంతోషంగా ఉండమని ధర్మయ్యని పంపించేశాడు. ఈ కథలో నీతి, పరుల సొమ్ముని ఆశించినట్లయితే తప్పకుండా మనకు కష్టాలు ఎదురవుతాయి. రామాపురం అనే గ్రామంలో శాంతయ్య ఉండేవాడు. శాంతయ్య అందరితోనూ స్నేహంగా ఉండేవాడు. శాంతయ్యకు పిల్లలు లేరు. అందుకని అతడు తీర్థయాత్రలకు వెళ్దామనుకున్నాడు. అయితే అతని దగ్గర 200 వరహాల నగదు ఉండేది. దారి ఖర్చులకు 100 వరహాలు ఉంచుకుని మిగిలిన 100 వరహాలు ఎక్కడైనా దాచిపెట్టాలని అనుకున్నాడు. అదే ఊళ్ళో శాంతయ్య స్నేహితుడు లక్ష్మయ్య కూడా ఉండేవాడు. లక్ష్మయ్య పిసినారి. శాంతయ్య లక్ష్మయ్య దగ్గరికి వచ్చి డబ్బును ఎక్కడ దాచాలని సలహా అడిగాడు. దానికి లక్ష్మయ్య, శాంతయ్య, నా దగ్గరే నీ డబ్బు దాచిపెట్టి ఉంచేవాణ్ణి, కానీ ఖర్చయిపోతుందని భయం. అందుచేత ఊరి బయట ఉన్న మర్రిచెట్టు కింద సొమ్మును పాతిపెట్టావంటే నువ్వు తిరిగి వచ్చాక తీసుకోవచ్చు అన్నాడు. శాంతయ్యకు ఈ సలహా నచ్చింది. అయితే పట్టపగలే సొమ్మును అక్కడ పెడితే ఎవరైనా చూసి తవ్వి తీసుకొని వెళ్ళొచ్చు. కాబట్టి రాత్రి తీసుకెళ్లి మర్రిచెట్టు కింద పాతిపెడతాను అనుకున్నాడు. అయితే రాత్రి ఒక్కడే వెళ్ళడానికి భయపడి లక్ష్మయ్యను కూడా వెంట తీసుకెళ్లి 100 వరహాలు మర్రిచెట్టు క్రింద పాతిపెట్టి వచ్చారు. తరువాత శాంతయ్య అతని భార్యతో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. ఇక లక్ష్మయ్య అర్ధరాత్రి ఎటో వెళ్లి ఆలస్యంగా ఇంటికి రావడంతో అతని భార్య దుర్గా ఇలా అన్నది, ఏంటండి ఈ రాత్రిపూట ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అని అడిగింది. దానికి లక్ష్మయ్య, ఏం లేదు దుర్గా, శాంతయ్య యాత్రలకు వెళ్తూ అతని దగ్గరున్న 100 వరహాలు ఊరు బయట మర్రిచెట్టు కింద పాతిపెట్టాడు. తోడు రమ్మంటే వెళ్ళి వస్తున్నాను అన్నాడు. ఇది విన్న దుర్గమ్మకు దురాశ కలిగింది. ఆ సొమ్మును ఎలాగైనా తీసుకోవాలని భర్తతో గొడవ పడింది. చివరికి లక్ష్మయ్య చేసేదేమీ లేక సరే అని ఆ సొమ్మును తవ్వి ఇంటికి తీసుకుని వచ్చాడు. దుర్గమ్మ ఆ సొమ్ముతో చాలా నగలు చేయించుకొని సంబరపడిపోయింది. కొన్ని రోజుల తర్వాత శాంతయ్య కాశీయాత్ర నుంచి తిరిగి వచ్చాడు. రావడంతోనే మర్రిచెట్టు దగ్గరికి వెళ్లి తవ్వి చూస్తే సొమ్ము లేదు. విషయం అర్థమైన శాంతయ్య ఆ ఊరి పెద్ద దగ్గరికి వెళ్లి జరిగినదంతా చెప్పాడు. ఊరి పెద్ద ఇలా అన్నాడు, అర్థమైంది శాంతయ్య, కానీ లాభం లేదు. నువ్వు అడిగినంత మాత్రాన లక్ష్మయ్యని డబ్బు తిరిగి ఇస్తాడా? పైగా అసలు నువ్వు మర్రిచెట్టు కింద డబ్బు పాతిపెట్టినట్టు సాక్ష్యమే లేదు. అందుచేత ఒక పని చెయ్యి అని ఒక ఉపాయం చెప్పాడు. అక్కడి నుండి శాంతయ్య నేరుగా లక్ష్మయ్య ఇంటికి వెళ్ళాడు. శాంతయ్యను చూడగానే లక్ష్మయ్యకి భయం వేసింది. అతన్ని చూస్తే డబ్బు విషయం ఇంకా తెలిసినట్టు కనిపించలేదు. శాంతయ్య ఇంకా చెట్టు దగ్గరికి వెళ్ళినట్టు లేదు అనుకుని ఇలా అన్నాడు, ఏం శాంతయ్య, ఇదేనా రావడం? యాత్ర బాగా జరిగిందా అని అడిగాడు లక్ష్మయ్య. దానికి శాంతయ్య, ఓ, నీ దయ వల్ల ప్రయాణం చక్కగా జరిగింది. అయితే లక్ష్మయ్య, మనం మరోసారి చెట్టు దగ్గరికి వెళ్ళి రావాలి. ఎందుకంటే నా అదృష్టం బాగుండి ఈ యాత్రలో 1000 వరహాల వరకు సంపాదించుకున్నాను. అందుకని ఆ పాత మొత్తం 100 వరహాలతో పాటు ఈ 1000 వరహాలను కూడా అక్కడే పాతిపెట్టి అలా రామేశ్వరం యాత్ర కూడా చేసొద్దాం అనుకుంటున్నాను.
రేపు రాత్రికి మీ ఇంటికి వస్తాను, మనిద్దరం కలిసి మర్రి చెట్టు దగ్గరికి పోదాం, సరేనా? అన్నాడు శాంతయ్య. ఇద్దరూ కలిసి మర్రి చెట్టు దగ్గరికి పోవాలనేసరికి శాంతయ్యకు భయం పట్టుకుంది. సరేనని శాంతయ్యను పంపించి భార్య దుర్గతో ఈ విషయం చెప్పి ఇలా అన్నాడు. దుర్గా, రేపు గాని నేను శాంతయ్యతో మర్రి చెట్టు దగ్గరికి వెళ్తే నా దొంగతనం బయటపడిపోవటం ఖాయం, శిక్ష పడడం కూడా ఖాయం అని భయపడుతూ చెప్పాడు. దానికి దుర్గమ్మ, ఈ మాత్రానికే భయపడతారేంటండి? నా నగలన్నీ తాకట్టు పెట్టి ఓ 100 వరహాలు తీసుకొని వచ్చి మర్రి చెట్టు కింద పాతిపెట్టండి. అవి చూసి శాంతయ్య ధైర్యంగా ఆ 1000 వరహాలు కూడా పాతిపెడతాడు. అలా ఆయన యాత్రకు వెళ్ళగానే మొత్తం డబ్బంతా తవ్వి తెచ్చుకోవచ్చు అని సలహా ఇచ్చింది. లక్ష్మయ్య తన భార్య తెలివికి ఎంతో సంబరపడిపోయి ఆమె చెప్పినట్టుగానే నగలు తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చి చెట్టు కింద పాతిపెట్టి ఇంటికి వచ్చాడు. తర్వాత రోజు లక్ష్మయ్య శాంతయ్య కోసం చాలాసేపు ఎదురు చూశాడు. కానీ శాంతయ్య రాలేదు. అర్ధరాత్రి దాటిపోయింది. ఇక ఆగలేక లక్ష్మయ్య శాంతయ్య ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. మంచి నిద్రలో ఉన్న శాంతయ్య లేచి, ఏం లక్ష్మయ్య, ఇంత అర్ధరాత్రి వచ్చావు అని అడిగాడు. అందుకు లక్ష్మయ్య, ఈ రాత్రి మర్రి చెట్టు దగ్గరికి వెళ్దామని చెప్పావు కదా అని అన్నాడు. అందుకు శాంతయ్య, ఓ అదా, మర్చిపోయాను, నీకు తెల్లవారి చెప్దామనుకున్నాను లక్ష్మయ్య. నా రామేశ్వరం ప్రయాణం ప్రస్తుతం మానుకున్నాను. అందుకే సాయంత్రం అలా వెళ్ళి నా డబ్బు అంతా తవ్వి తెచ్చుకున్నాను అని అన్నాడు శాంతయ్య. ఇక చేసేదేమీ లేక బిక్కముఖం వేసుకొని లక్ష్మయ్య ఇంటికి వచ్చి జరిగిందంతా భార్యకు చెప్పాడు. అయ్యో, ఎంత మోసం! 100 వరహాల కోసం 200 వరహాల నగలు పోగొట్టుకున్నానే, వాటిని విడిపించుకోవడం ఎలా అంటూ బిక్కముఖం వేసుకొని. ఈ కథ ద్వారా మనకు తెలిసినటువంటి నీతి ఏమిటంటే, దురాశకు పోతే చివరకు దుఃఖమే మిగులుతుంది. ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో ఒక పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువులో ఎన్నో రకాల చేపలు, పీతలు నివసిస్తూ ఉండేవి. అవన్నీ ఎంతో స్నేహంగా హాయిగా ఉండేవి. ఆ పక్కనే ఉన్న చెట్టు పైన ఒక కొంగ కూడా నివసించేది. కొంగ చేపలను, పీతలను తిని హాయిగా బ్రతికేది. అయితే ఆ కొంగ సోమరిపోతుంది. దానికి చేపలు పట్టుకోవడానికి గంటల కొద్దీ సమయం ఎదురు చూడడం అంటే చాలా చిరాకు. దాంతో అది చేపలు దొరికితే తినేది, లేకపోతే పస్తులైనా ఉండేది, కానీ కష్టపడేది మాత్రం కాదు. ఆ కొంగ చెట్టు మీద కూర్చుని ఎలాంటి కష్టం లేకుండా చేపలే తన దగ్గరికి వస్తే ఎంత బాగుంటుంది, ఎంచక్కా కడుపు నిండా తిని చక్కగా పడుకునేదాన్ని అనుకుంటూ ఉపాయం కోసం రోజూ ఆలోచిస్తూ కూర్చునేది. ఆ సంవత్సరం వేసవి కాలంలో ఎండలు విపరీతంగా కాశాయి. చెరువులో నీళ్లు కాస్త తగ్గాయి. కొంగ ఎప్పట్లాగే కూర్చుని ఆలోచిస్తూ ఉంటే చటుక్కున ఒక ఉపాయం తట్టింది. వెంటనే కొంగ చెరువు గట్టు దగ్గర కూర్చుని చూస్తూ ఉంది. అక్కడే ఉన్న పీత కొంగ ముఖం చూసి, ఏంటి కొంగ బావా, చాలా దిగాలుగా కూర్చున్నావు, ఆకలేస్తుందా అని అడిగింది. దానికి ఆ కొంగ, ఏమీ లేదు పీత బావా, ఇప్పుడైతే మనం అందరం హాయిగా ఇలా ఉన్నాం, కానీ చాలా కొద్ది రోజుల్లోనే ఈ చెరువు పూర్తిగా ఎండిపోబోతోంది. నేనంటే ఎలాగైనా వేరే చెరువుకి ఎగిరిపోగలను, కానీ మిమ్మల్ని చూస్తేనే బాధగా ఉంది. మీరు బాగుంటేనే కదా నేను బాగుండేది అన్నది. దానికి పీత కొంత భయంగా, ఈ చెరువు ఎండిపోతుందా? మరి దీనికి ఏదైనా ఉపాయం నువ్వే ఆలోచించి చెప్పు బావా అన్నది. అందుకు కొంగ, దీనికి ఒకటే మార్గం ఉన్నది. ఇక్కడికి కొద్ది దూరంలో ఇంతకన్నా 10 రెట్లు పెద్ద చెరువు ఉన్నది. అక్కడికి మనందరం వెళ్ళడం ఒకటే దారి కనిపిస్తుంది. లేదంటే ఇక్కడే చనిపోవడం ఖాయం అంది. అందుకు పీత, సరే, నేను చేపల్ని అడిగి చెప్తాను అంది. అదే రోజు పీత చేపలందరితో, చేపమిత్రులారా, మన చెరువు త్వరలోనే పూర్తిగా ఎండిపోబోతోంది. మరి ఇక్కడికి కాస్త దూరంలో ఇంతకన్నా పెద్ద చెరువు ఉందట. కొంగబావ మనందరినీ అక్కడికి తీసుకెళ్తాను అంటున్నాడు. మీరేమంటారు అని అడిగింది. అందుకు ఆ చేపలన్నీ సరే అన్నాయి. తర్వాత రోజు కొంగ చెరువుకి రాగానే పీత, కొంగబావ, చేపలన్నీ కూడా కొత్త చెరువుకి వెళ్ళడానికి ఒప్పుకున్నాయి.
ఇక నీదే ఆలస్యం అన్నది. కొంగ బాగానే ఉంది, కానీ నేను ఒక్కడినే ఎన్ని చేపల్ని ఒకేసారి ఎలా తీసుకెళ్ళగలుగుతాను? మరి మీరే ఒక్కొక్కరుగా వస్తే తీసుకెళ్ళగలను అన్నది కొంగ. అప్పటి నుండి కొంగ రోజుకి 4-5 సార్లు చేపల్ని తీసుకెళ్ళడానికి వచ్చేది. కొంగ చెరువు గట్టుకి రాగానే ఒక చేప ఎగిరి దాని నోట్లోకి వెళ్ళేది. ఆ కొంగ చేపను తన ముక్కుతో పట్టుకుని కొత్త చెరువు దగ్గరికి తీసుకొని వెళ్ళినట్లు ఎగిరిపోయేది. అలా ఎత్తుకొచ్చిన చేపల్ని కొద్ది దూరం వెళ్ళాక అక్కడే ఉన్న అడవిలో ఒక బండరాయికి కొట్టి చంపి అక్కడే తినేసి మళ్ళీ ఎప్పటిలాగా చెరువు దగ్గరికి వచ్చి చేపలు పీతలతో, మిత్రులారా, మన స్నేహితులందరూ కొత్త చెరువులో చల్లని నీటిలో చాలా సంతోషంగా ఆడుకుంటున్నారు. మీరు సిద్ధంగా ఉండండి అని చెప్తూ ఉండేది. అలా సోమరి కొంగకు కష్టం లేకుండానే చేపలు దొరికేవి. ఒకరోజు పీత, కొంగబావ, ఎప్పుడూ కొత్త చెరువులో చేపలు హాయిగా ఉన్నాయని చెప్పడమే గాని నన్ను మాత్రం తీసుకెళ్లడం లేదు. నన్ను కూడా ఎప్పుడు తీసుకెళ్తావు అని అడిగింది. పీత మాంసం ఎంతో రుచిగా ఉంటుంది కదా, ఎప్పుడెప్పుడు తిందామా అని ఎదురు చూస్తున్న కొంగకు పీత అలా అడగగానే కొంగ అయ్యో, అదేం భాగ్యం పీతబావా, ఇప్పుడే వెళ్దాం అన్నది. పీత కొంగ మెడను తన పెద్ద కొండలతో పట్టుకోగా కొంగ పైకి ఎగిరింది. ఎంత దూరం వెళ్ళినా చెరువు రాకపోవడంతో పీతకు కొంత అనుమానం వచ్చింది. కొంగబావ, ఏంటి కొత్త చెరువు ఇంకా రానేలేదే అన్నది. అందుకు కొంగ, ఎలాగూ కాసేపట్లో తినబోతున్నాను కదా అనుకుని, నిజమే, ఇక్కడ ఏ చెరువు లేదు. ఎంచక్కా అన్ని చేపల్ని తిన్నట్టే నిన్ను కూడా తినబోతున్నాను అంది కొంగ. కొంగ మోసాన్ని గ్రహించిన పీత వెంటనే తన కొండలతో కొంగ మెడను గట్టిగా పట్టుకుని, మర్యాదగా మన పాత చెరువు దగ్గరికి తీసుకెళ్ళు, లేదంటే నీ మెడను 2 ముక్కలు చేస్తాం, చస్తావు అని బెదిరించింది. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనకి కొంగ బెదిరిపోయి మళ్ళీ పాత చెరువు దగ్గరికి పీతను తీసుకుని వెళ్ళింది. అక్కడ చెరువు గట్టుకి దిగగానే పీత కొంగ మెడను గట్టిగా పట్టుకొని నులిమేసింది. దాంతో కొంగ అక్కడికక్కడే చనిపోయింది. పీత మెల్లిగా చెరువులోకి వెళ్ళి చేపలకి జరిగిన సంగతి మొత్తం చెప్పింది. ఆ విధంగా మిగిలిన స్నేహితులందరినీ రక్షించుకుంది. కథలో నీతి, ఎవరినైనా గుడ్డిగా నమ్మకూడదు. ఒకవేళ అలా నమ్మినా తెలివిగా బయటపడాలి. ధర్మయ్య చాలా పేదవాడు. చిన్న పూరిగొడుసలో ఉంటూ రోజూ అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వచ్చి అమ్మిన డబ్బుతో బతికేవాడు. ఒక్కోసారి కట్టెలు అమ్ముడు పోక పస్తులు కూడా పడుకోవాల్సి వచ్చేది. ఒకరోజు ధర్మయ్య రోజులాగే అడవికి కట్టెల కోసం వెళ్ళాడు. దారిలో ఒక సన్యాసి కాలికి దెబ్బ తగిలి బాధపడుతూ ఉండడం చూశాడు. అప్పుడు ధర్మయ్య, స్వామి, ఎవరు మీరు? ఈ అడవిలో ఏం చేస్తున్నారు అని అడిగాడు. అందుకు ఆ సన్యాసి, నాయనా, నా కాలికి దెబ్బ తగిలింది, లేవలేకపోతున్నాను, కాస్త సహాయం చేయగలవా అని అడిగాడు. అప్పుడు ధర్మయ్య అతని కాలికి ఆకులతో కట్టుకట్టి నొప్పి తగ్గేలా చేశాడు. ఇందుకు ఆ సన్యాసి, నాయనా, నీవెవరో కానీ ఎంతో దయగలవాడవు అన్నాడు. అందుకు ధర్మయ్య, స్వామి, నన్ను ధర్మయ్య అంటారు, పక్కనే ఉన్న గ్రామంలో ఉంటాను, కట్టెలు కొట్టుకొని బతుకుతూ ఉంటాను అని చెప్పాడు. సన్యాసి, నీ సహాయానికి చాలా సంతోషం నాయనా, ఇదిగో ఈ బాతుని నీకు ఇస్తున్నాను, ఇది బతికి ఉన్నంతకాలం నీకు రోజూ ధనాన్ని ఇస్తూ ఉంటుంది, 10 మందికి సహాయం చేస్తూ సుఖంగా ఉండు అని ఒక బాతును సృష్టించి ధర్మయ్యకు ఇచ్చాడు సన్యాసి. మరుసటి రోజు ఉదయం ధర్మయ్య తన బాతు బంగారు గుడ్డు పెట్టి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ గుడ్డుని అమ్మి వచ్చిన దాంట్లో తన అవసరానికి చాలిన డబ్బును ఉంచుకొని మిగతాది పేదవారికి దానం చేసేవాడు. అలా ఆ బాతు రోజూ ఒక బంగారు గుడ్డు పెట్టేది. ధర్మయ్య కూడా తనకు అవసరమున్నంత ఉంచుకొని మిగిలినదంతా దానం చేసేవాడు. కానీ ఆ పూరి గుడిసెలోనే ఉండేవాడు. కట్టెలకు అడవికి కూడా ఇదివరకట్లాగే వెళ్ళి కట్టెలను అమ్మేవాడు. పక్క ఇంట్లోనే వీరయ్య అనే అతడు నివసించేవాడు. అతడు అసూయాపరుడు. తిండికి కూడా లేని ధర్మయ్య దాన ధర్మాలు చేయడం చూసి వీరయ్యకు అనుమానం కలిగింది. ఈ ధర్మయ్య జీవితంలో ఏదో మార్పు కనిపిస్తోంది, అదేమిటో తెలుసుకోవాలి అని అనుకున్నాడు వీరయ్య. ధర్మయ్యను అలా చాటు నుండి రోజంతా గమనించాడు. తర్వాతి రోజు తెల్లారకముందే ధర్మయ్య ఎప్పటిలాగా
బాతు పెట్టిన బంగారు గుడ్డుని తీసుకున్నాడు. కిటికీ నుండి వీరయ్య ఇది చూసి ఆశ్చర్యపోయాడు. ఎలాగైనా ఆ బంగారు గుడ్లు పెట్టే బాతుని దొంగిలించాలని పథకం వేశాడు. తరువాత రోజు తన వద్ద ఉన్న బాతుని ధర్మయ్య కట్టెలకు వెళ్ళిన సమయంలో అతని ఇంట్లో వదిలేసి ధర్మయ్య బాతుని దొంగిలించి తీసుకొని వచ్చాడు. తర్వాత రోజు ధర్మయ్య ఎప్పటిలాగే బాతు పెట్టిన బంగారు గుడ్డు తీసుకుందామని వచ్చి చూస్తే అక్కడ బంగారు గుడ్డికి బదులు మామూలు గుడ్డు ఉంది. అప్పుడు ధర్మయ్య, ఇదేంటి, ఆ సన్యాసి ఈ బాతు బతికున్నంతకాలం నాకు ధనాన్ని ఇస్తూ ఉంటుంది అన్నాడే, మరి ఇలా జరిగిందేంటి అనుకుంటూ బాతుని జాగ్రత్తగా గమనించాడు. అది తన బాతు కాదని గ్రహించాడు. తప్పకుండా ఇది అసూయాపరుడైనటువంటి వీరయ్య పనేనని అనుమానించి ఆ రోజు వీరయ్య ఇంట్లోకి చాటు నుంచి చూశాడు. ధర్మయ్య బాతు వీరయ్య దగ్గరే ఉండటం, అలాగే దాని బంగారు బుట్టును వీరయ్య తీసుకుంటుండడం చూశాడు. ఎలాగైనా తన బాతును తాను తిరిగి సంపాదించాలని గ్రామాధికారికి ఫిర్యాదు చేశాడు ధర్మయ్య. గ్రామాధికారి ఇద్దరినీ పిలిపించుకుని అడిగాడు. అప్పుడు ధర్మయ్య, గ్రామాధికారి గారు, వీరయ్య నా బాతును దొంగిలించి దాని స్థానంలో తన బాతును ఉంచాడు అని చెప్పాడు. దానికి వీరయ్య, ధర్మయ్య అన్ని అబద్ధాలు చెప్తున్నాడు గ్రామాధికారి గారు, అతనే నా బాతును కాజేయాలని అలా చెప్తున్నాడు అన్నాడు. దానికి గ్రామాధికారి, ఇందులో ఏముంది, ఇద్దరికీ బాతులున్నాయి కదా, మరి ఒకరి బాతు మరొకరికి ఎందుకు అని అడిగాడు. అందుకు ధర్మయ్య, అయ్యా, నా బాతు రోజూ ఒక బంగారు గుడ్డు పెడుతుంది, అందుకే వీరయ్య దాన్ని దొంగిలించాడు అన్నాడు. అందుకు వీరయ్య, చూశారా గ్రామాధికారి గారు ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడో, బాతు ఎక్కడైనా బంగారు గుడ్డు పెడుతుందా, నా బాతును కాజేయాలనే అలా చెప్తున్నాడు అన్నాడు. అందుకు గ్రామాధికారి, సరే వీరయ్య, ధర్మయ్య, మీరిద్దరూ మీ బాతులను ఇక్కడే ఉంచి రేపు తిరిగి రండి అని చెప్పాడు. గ్రామాధికారి తర్వాతి రోజు ధర్మయ్య చెప్పినట్టుగానే ఒక బాతు బంగారు గుడ్డు పెట్టడం, మరొక బాతు మామూలు గుడ్డు పెట్టడం చూసి ఆశ్చర్యపోయాడు. దీంతో వీరయ్య అబద్ధం చెప్పాడని అర్థమైన గ్రామాధికారి ఎలాగైనా నిజాన్ని అతనితోనే చెప్పించాలని అనుకున్నాడు. తర్వాతి రోజు తన ఇంటికి వచ్చిన వీరయ్య, ధర్మయ్యలతో గ్రామాధికారి, వీరయ్య, నువ్వు అన్నట్లు ధర్మయ్య అబద్ధమే చెప్పాడు. బాతులు ఎక్కడైనా బంగారు గుడ్లు పెడతాయా? ఇదిగో నీ బాతు, అలాగే నీ బాతు పెట్టిన మామూలు గుడ్డు, ఇవి రెండూ నీకే చెందుతాయి. ఇక నీ బాతును నువ్వు తీసుకొని వెళ్ళవచ్చు అని వీరయ్య అసలు బాతుని వీరయ్యకి ఇచ్చేశాడు. వీరయ్య ఏదో అడగబోయేసరికి గ్రామాధికారి కోపంగా, ఏం వీరయ్య, అంతేనా, జైలు శిక్ష కూడా కావాలా అని అరిచాడు. దాంతో తన దొంగతనం బయటపడిందని గ్రహించిన వీరయ్య మింగలేక కక్కలేక తన అసలు బాతునే తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. గ్రామాధికారి ధర్మయ్యకు అతని బాతుని, అతని బంగారు గుడ్డుని ఇచ్చేసి ఇది ఎలా సాధ్యమైంది అని అడిగాడు. ధర్మయ్య సాధువు ఇచ్చినటువంటి విషయాన్ని మొత్తం చెప్పాడు. దానికి గ్రామాధికారి, ఇక నీ బాతుని తీసుకువెళ్ళి సంతోషంగా ఉండమని ధర్మయ్యని పంపించేశాడు. ఈ కథలో నీతి, పరుల సొమ్ముని ఆశించినట్లయితే తప్పకుండా మనకు కష్టాలు ఎదురవుతాయి. ఒక గ్రామంలో బాలు అతని భార్య సుష్మతో ఉంటాడు. ఆ గ్రామంలో రాత్రిపూట ఒక భయంకరమైన దెయ్యం తిరుగుతూ ఉంటుంది. అది రోజూ మనుషుల్ని చంపుతూ ఉంటుంది. దాంతో బాలు అతని స్నేహితులు ఆ దయ్యాన్ని ఎలాగైనా వెళ్ళగొట్టాలని అనుకుంటారు. ఆ రోజు రాత్రి అయ్యాక బాలు నిద్రపోతూ ఉంటాడు. అప్పుడే సుష్మ నిద్ర నుండి లేచి మెల్లగా ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంది. అలా వెళ్తూ వెళ్తూ దారిలోనే భయంకరమైన దయ్యంగా మారిపోతుంది. ఆ దయ్యం దగ్గరలోని ఇళ్ల మధ్యకు వెళ్తుంది. గ్రామస్తులందరూ వారి వారి ఇళ్లలో నిద్రపోతూ ఉంటారు. అక్కడే ఒక మహిళ ఇంటి బయట పడుకొని ఉంటుంది. దయ్యం ఆ మహిళ దగ్గరికి వెళ్ళి ఆమె గొంతు పట్టుకొని పైకి లేపుతుంది. అరే దేవుడా, ఈ దయ్యం నన్ను చంపుతోంది, ఎవరైనా ఉంటే కాపాడండి, రక్షించండి, రక్షించండి. ఇంతలో ఆ దయ్యం
తన నోరు తెరిచి ఆ స్త్రీ ప్రాణాన్ని ఆమె శరీరం నుంచి బయటకి లాగేస్తుంది. అప్పుడే ఆమె తల శరీరం నుండి వేరై మాయమవుతుంది. చూస్తుండగానే ఆ దయ్యానికి 2 తలలు వస్తాయి. ఇక ఆ దయ్యం అలాగే ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. దారిలో మళ్ళీ సుష్మగా మారుతుంది. కానీ ఇప్పుడు సుష్మకు 2 తలలు వచ్చి ఉంటాయి. వాటిని దాచుకోవడానికి సుష్మ ఒక దుప్పటితో కప్పుకొని ఉంటుంది. మరుసటి రోజు తెల్లవారాక ఆ తల తెగిన ఆడమనిషిని చూసి గ్రామస్తులందరూ భయపడిపోతారు. ఆమె చావు విషయం చుట్టుపక్కల గ్రామాలకు మొత్తం తెలిసిపోతుంది. ఇక బాలు సుష్మతో ఆ తల తెగిన ఆడమనిషి విషయం చెప్పడానికి ఇంటికి వస్తాడు. అరే సుష్మా, ఏంటి నీ తలకు ఏమైంది? ఒక్కసారిగా అంత పెద్దగా ఎలా అయింది? అరే ఏం లేదండి, తల బాగా నొస్తుంది, అందుకనే తలకి కట్టుకున్నాను అంతే. అలాగా, నేను ఆ తలలేని శవం గురించి చెప్పాలని వచ్చాను. ఎవరో నిన్న రాత్రి ఒక ఆడమనిషి తల తీసి పట్టుకెళ్లారు. నాకు చాలా భయం వేసింది. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. అమ్మయ్య, బతికిపోయాను. నా విషయం తెలిసి ఉంటే నా కోరిక ఎప్పటికీ తీరేదే కాదు. రాత్రయ్యాక బాలు గాఢ నిద్రలో ఉండగా సుష్మ నిద్ర నుంచి లేచి మళ్ళీ బయటకు వెళ్తుంది. మళ్ళీ దయ్యంగా మారిపోతుంది. ఆ దయ్యం తన వేట కోసం వెతుకుతూ ఉండగా ఎదురుగా ఒక ఆడమనిషి వస్తూ కనిపిస్తుంది. ఆ దయ్యం ఒక్కసారిగా ఆమె ముందుకి వచ్చి నిలబడుతుంది. అరే దీనికి 2 తలలున్నాయి. ఓరి దేవుడా, ఈ దయ్యానికి నేను కనిపించానేంటి? అంతలోనే ఆ దయ్యం ఆ ఆడమనిషి గొంతు పట్టుకుని గాల్లోకి పైకి లేపుతుంది. అరే దేవుడా, ఈ దయ్యం నన్ను చంపుతోంది. ఎవరైనా ఉంటే కాపాడండి, రక్షించండి, రక్షించండి. తన నోరు తెరిచి ఆమె ప్రాణాన్ని లాగేసుకుంటుంది. తర్వాత ఆమె తలని కూడా శరీరం నుంచి వేరు చేస్తుంది. దాంతో ఆ తల దయ్యానికి వచ్చి అతుక్కుంటుంది. అప్పుడు ఆ దయ్యానికి 3 తలలు వస్తాయి. ఇక ఆ దయ్యం అలాగే ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. దారిలో మళ్ళీ సుష్మగా మారుతుంది. తెల్లవారేసరికి గ్రామస్తులు మరొక తల తెగిన శవాన్ని చూసి భయపడిపోతారు. అసలు ఇలా ఆడవారి తలలు ఎవరు తీసేస్తున్నారో ఎవరికీ అర్థం కాదు. ఇప్పుడు సుష్మకి 3 తలలు ఉంటాయి. సుష్మ వాటిని కనిపించకుండా ఒక గొంగలి కప్పుకొని కూర్చుంటుంది. ఇక బాలు సుష్మతో ఆ తల తెగిన ఆడమనిషి విషయం చెప్పడానికి ఇంటికి వస్తాడు. అరే మళ్ళీ నీకిప్పుడేమైంది? ఇంత వేడిగా ఉంటే అలా గొంగలి కప్పుకొని కూర్చున్నావేంటి? రాత్రి నుండి నాకు ఆరోగ్యం బాగా లేదు, చలిగా ఉంది, అందుకే ఇలా కంబలి కప్పుకున్నాను. అలాగా, అయితే నువ్వు విశ్రాంతి తీసుకో. ఈ తలలు నరికే సంఘటనలైతే ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. నిన్న రాత్రి కూడా ఇంకొక ఆడమనిషి తలని ఎవరో నరికి పట్టుకెళ్లారు. ఇక గ్రామస్తులతో మాట్లాడి దీని సంగతి ఏంటో చూడాలి. నేను వెళ్తున్నాను. బాలు గ్రామస్తులతో ఆ దయ్యాన్ని ఎలాగైనా పట్టుకోవాలని చెప్తాడు. వారిలో భీమా అనే అతడు తన దగ్గర ఒక ఉపాయం ఉందని, అలా చేస్తే మనం దయ్యాన్ని పట్టుకోవచ్చని చెప్తాడు. అందుకు అందరూ సరే అంటారు. ఇక రాత్రి అయ్యాక భీమా ఒక గొంగలి కప్పుకుంటాడు. తలకి ఒక ఆడమనిషి ముఖాన్ని తగిలించుకుంటాడు. దారి మధ్యలో నిలబడతాడు. అదే సమయంలో బాలు నిద్రపోగానే సుష్మ నిద్రలేచి రోజులాగే బయటకి వెళ్తుంది. అప్పుడే బాలుకి మెలకువ వస్తుంది. సుష్మ వెనకాలే వెళ్తాడు. అప్పుడే సుష్మ 3 తలల దయ్యంగా మారడాన్ని బాలు కళ్ళారా చూస్తాడు. దాంతో బాలుకి కళ్ళు తిరిగినంత పని అవుతుంది. ఊరి దేవుడా, ఇదెలా సాధ్యం? ఈ సుష్మనే దయ్యమా? అయితే వెంటనే ఈ విషయాన్ని గ్రామస్తులందరికీ చెప్పాలి. దయ్యం అలా తన వేట కోసం ఊరంతా తిరుగుతూ ఉంటుంది. ఒక్కసారిగా దానికి ఆడవేషంలో ఉన్న భీమా కనిపిస్తాడు. అది భీమాను ఆడమనిషే అనుకుంటుంది. అరే చచ్చాను రోయ్ దేవుడా, ఇదేం దయ్యం రా బాబు, 3 తలలతో ఇలా భయంకరంగా ఉంది. ఇవాళ నా పని అయినట్లే.
ఎవరో మనిషే దయ్యం వేషంలో ఇదంతా చేస్తున్నారనుకున్నాను. అందుకే పట్టుకోవచ్చు అనుకున్నాను. అయిపోయానురా దేవుడా. అంతలోనే ఆ దయ్యం అతనికి దగ్గరగా వచ్చేస్తుంది. అతని గొంతు పట్టుకొని అతన్ని కూడా పైకి లేపుతుంది. తన నోరు తెరిచి అతని ప్రాణాలు తీసుకుందామని ప్రయత్నిస్తుంది. అతను ఆడమనిషి వేషంలో ఉన్న మగవాడు కాబట్టి ఎంత ప్రయత్నించినా అతని ప్రాణాలు తన నోటితో పీల్చుకోలేకపోతుంది. అరే ఇదేంటి, నేను దీని ప్రాణం పీల్చుకోలేకపోతున్నాను. ఇక నా కత్తితో దీని తల నరికి ప్రాణం తీయాలి. అయ్య బావోయ్, దయ్యం కత్తితో తల నరకడం గురించి మాట్లాడుతోంది. కత్తి కొంచెం కిందికి తాకినా నిజంగానే నా తల తెగిపడటం ఖాయం. ఇప్పుడేం చేయాలరా దేవుడా. అంతలోనే ఆ దయ్యం ఒక కత్తితో ఆడవేషంలో ఉన్న భీమాపై దాడి చేసి తలను నరికేస్తుంది. భీమా ఆ గొంగలి లోపల ఉంటాడు. దయ్యం ఆ తెగిన తలను తనకు అతికించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ అది నిజమైన తల కాకపోవడంతో దానికి అతుక్కోదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ తల కింద పడిపోతూనే ఉంటుంది. ఇంతలోనే బాలు గ్రామస్తులతో కలిసి అక్కడికి వస్తాడు. అదిగో అదే ఆడవాళ్ళ తలని నరికి తీసుకెళ్తున్న దయ్యం. నేను నా కళ్ళారా చూశాను. ఇది సుష్మా శరీరంలోకి దూరింది. అప్పుడే భీమా గొంగలి నుంచి బయటకి వస్తాడు. దయ్యం భీమాని చూసి ఆశ్చర్యపోతుంది. ఓహో, అయితే ఆడమనిషి వేషంలో నువ్వున్నావన్నమాట. అందుకే నాకు 4వ తల అతుక్కోలేదు. నువ్వు నన్ను మోసం చేశావు. నిన్ను వదిలేదే లేదు. ఇక చావడానికి సిద్ధంగా ఉండు. అరే చచ్చాన్రా బాబోయ్, ఎవరైనా కాపాడండి. ఎవరైనా ఉన్నారా? కాపాడండి గ్రామస్తులారా, కాపాడండి. మనం భీమాని కాపాడాలి, లేకుంటే అది అతన్ని చంపేస్తుంది. అరే అదెలా సాధ్యం బాలు? ఆ 3 తలల దయ్యం మనల్ని పచ్చిగానే తినేస్తుంది. లాభం లేదు, ఇక నేనే ఏదైనా చెయ్యాలి. అరే గ్రామస్తులారా, అక్కడ నిలబడి ఏం చేస్తున్నారు? ఇది నన్ను చంపేస్తుంది. త్వరగా కాపాడండి. ఎవరైనా కాపాడండి, రండి కాపాడండి. ఎవరూ నిన్ను కాపాడలేరు. ఈరోజు నీకు చావు తప్పదు. అప్పుడే బాలు చేతిలో కత్తితో వచ్చి ఆ దయ్యం ఒక తలను నరికేస్తాడు. దయ్యం తలల్లో ఒకటి నరికేయగానే ఒక మహిళ తిరిగి బతికి వస్తుంది. అరే బాలు, అటు చూడు, ఆ దయ్యం తల ఒకటి నరకగానే ఒక మహిళకు ప్రాణం తిరిగి వచ్చేసింది. వెంటనే బాలు ఆ దయ్యం 2వ తలను కూడా నరికేస్తాడు. వెంటనే 2వ మహిళకు కూడా ప్రాణాలతో తిరిగి వస్తుంది. ఓరి దేవుడా, ఇక మిగిలింది ఒక తలనే. ఈ తలను నరికితే నా సుష్మా నాకు తిరిగి దక్కుతుందేమో. ఇలా ఆలోచించి బాలు తన కత్తితో దయ్యానికి మిగిలి ఉన్న చివరి తలను కూడా నరికేస్తాడు. అలా ఆ దయ్యానికి అన్ని తలలను తెగిపోగానే అది తిరిగి సుష్మలాగా మారిపోతుంది. దాంతో సుష్మ శాశ్వతంగా దయ్యం బాధ నుంచి బయటపడుతుంది. అరే బాలు, నువ్వు నిజంగానే చాలా ధైర్యవంతుడివి. ఒక్కడివే ఈ భయంకరమైన దయ్యాన్ని ఎదిరించావు. సుష్మా, నువ్వు బాగున్నావు కదా? నీకేం కాలేదుగా? అరే, నేనైతే బాగున్నాను. కానీ మనం ఈ రాత్రి వేళ ఇక్కడెందుకున్నాం? ఈ గ్రామస్తులందరూ నన్ను ఇలా ఎందుకు చూస్తున్నారు? అంతా బాగానే ఉంది కదా? అరే వదిన గారు, కాసేపటి క్రితము మీరు నా తల నరికేసేవాళ్లే, కానీ ఇప్పుడంతా బాగానే ఉంది. ఆ తర్వాత బాలు సుష్మ ఆ ఊర్లోనే సంతోషంగా ఉంటారు. ఇక ఆ గ్రామం మొత్తానికి ఆ 3 తలల దయ్యం బాధ తప్పిపోతుంది.